to Koluguri 24/7 News TV. Very good morning. Welcome to News Analysis program live. ప్రతిరోజు చూస్తూ ఉండండి. గడిచిన 24 గంటల్లో మనం చూసిన వార్తలు, మనం చదివిన వార్తల్లో ముఖ్యాంశాలు ఏమిటి, అది ప్రజలకు ఎంతవరకు ప్రయోజనకరమైనవి, ఆ వార్తల్లో నిజాలెన్ని, అబద్ధాలెన్ని, వాటి వెనక కుకింగ్ చేసి వండించే వార్తలెన్ని, ఇవన్నీ కూడా నిజాలు తెలుసుకుందాం. కేవలం ఇది న్యూస్ అనాలసిసే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా చూస్తుండండి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు కొలుగూరు 24/7 న్యూస్ టీవీ. ఇకపోతే తెలుగు రాజకీయాలలో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో నిన్న గడిచిన 24 గంటల నుంచి చాలా హాట్గాను వేడెక్కింది. మళ్ళొక్కసారి అశాంతి భద్రతలు ప్రశ్న తలెత్తింది. యావత్తు సబ్బండ వర్గాలు, తెలంగాణ సమాజం, 4 కోట్ల తెలంగాణ సమాజం పండగ చేసుకుని, వేడుక చేసుకొని సంతోషంగా ఉండే రోజుల్లో, ఉండాల్సిన సంతోషంగా వేడుక జరుపుకునే రోజుల్లో నిన్న ఒక విష పరిణామం జరిగింది. కావాలని పండగను ఆనందంగా చేసుకోవడం ఇష్టం లేని కుయుక్తులు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, స్వార్థ రాజకీయ నాయకుడు, అన్మెచ్యూరిటీ నాయకుడు, వాళ్లకు రాష్ట్ర దినోత్సవం పండగ చేసుకోవడానికి పండగలు లేవు వాళ్ళకు. అదే వాళ్ళ కడుపులో మంట కావచ్చు. మన పండగ నాడు ఇక్కడ విష బీజాలు నాటి విషం చింపి కడుపులో విషమంతా కక్కి రాష్ట్రంలో మళ్ళీ చర్చలను ఏమదీశాడు, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నాడు. ఈ ప్రాంతీయవాదం మళ్ళీ ఆయనే అంటున్నాడు దేశానికి ప్రమాదం అని. ఇక్కడ పెట్టిన స్విచ్చులేంటో, వాటి వెనక నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలేంటి, దాని పర్యవసానాలేంటి, ఆయన పలికిన పలుకుల వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ వార్తలు. దీంతో పాటు ఇకపోతే సోషల్ మీడియాలో ఒక 2 వైరల్ అవుతున్న వార్తలు, వాటితో పాటు ఈరోజు ప్రధానంగా పేపర్లలో పబ్లిష్ అయినటువంటి వార్తలు ఏంటి, వార్తల వెనక ఉన్న విశ్లేషణాత్మకమైన అంశం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సరిగమ పద ఇది నమస్తే తెలంగాణ పేపర్. నమస్తే తెలంగాణ పేపరు నిన్న పవన్ కళ్యాణ్ మ్యాటర్ని హైలైట్ చేస్తూ, దాన్ని విమర్శిస్తూ, ఆయన వదిలి వెళ్ళినటువంటి విషబీజాలకు, ప్రశ్నలకు సమాధానంగా పేపర్లు అయితే చాలా కొటేషన్తో జరిగినటువంటి మ్యాటర్ అయితే రాశారు. బరాబర్ అయ్యా జాగిరే, నిజంగా మీ అయ్యా జాగిరా అని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా ఇది మా అయ్యా జాగిరే, మాలో తెలంగాణ డిఎన్ఏ ఉంది, మేము ఇక్కడ పుట్టిన బిడ్డలం, రాజ్యాంగ పరంగానే చెప్తున్నాం, ఇది మా హక్కు. రాజ్యాంగం పరంగా, హిందూ చట్టాల ప్రకారంగా ఎవరి కుటుంబీకులకు, ఎవరి రక్త సంబంధులకు వాళ్ళకు వాళ్ళ వారసుల ఆస్తులు వస్తాయి. వాళ్ళ అంటే తాతల తండ్రుల ఆస్తులు వాళ్ళకే సొంతం అవుతాయి, పక్కింటోనికి కావు, పరాయవానికి కావు, దత్తత వచ్చినోడు కాదు, అక్రమ సంబంధానికి పుట్టినోనికి కావు అని చెప్పి స్పష్టంగా చట్టాలు చెప్తున్నాయి, రాజ్యాంగం చెప్తుంది. అందుకే తెలంగాణ మా హక్కు, తెలంగాణ మా జాగిరు. మీరు మీ జాగీర్ ఎక్కడుందో, మీ వలస బతుకులు ఎక్కడ ఉన్నాయో, మీ జాగలు ఎక్కడున్నాయో అక్కడ చూసుకోండి. ఇక్కడ మీరు కేవలం బ్రతుకు తెరువుకు వచ్చినటువంటి, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ హక్కుల కోసం వచ్చినటువంటి మీరు ఇక్కడ కిరాయిదారులే, సొంతదారులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దార్శనికుడు. ఇప్పుడే కాదు, ఆయన ఉన్నప్పుడే బొంబాయి గుజరాత్ సంఘటన వచ్చినప్పుడు బొంబాయి వాసులకు, బొంబాయి రాష్ట్రం, బొంబాయి నగరం మాకే కావాలి, బొంబాయి మా దగ్గరే ఉండాలని చెప్పి గుజరాతులు, ఈనాడైతే ఆంధ్రులు ఎలా అయితే
హైదరాబాద్ మాదన్నారు, చెన్నై నగరం మాదన్నారు. అలాగే ఆ రోజుల్లో గుజరాతీలు కూడా బొంబాయి రాష్ట్రం మీద, బొంబాయి నగరం మీద హక్కులు కావాలని అడిగారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఎన్నాళ్ళున్నా ఇక్కడ కిరాయిదారులు అవుతారు, సొంతదారులు కాదు. బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళు, మీరు జీవనోపాధికి వచ్చిన వాళ్ళు, మీరు ఆస్తులు కూడా పెట్టుకోండి, వ్యాపారాలు చేయండి, సేవ చేసుకోండి, మీరు సేవలు తరించండి, కానీ వీటి మీద యాజమాన్య హక్కులు రావు అని స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ దార్శనికుడు చెప్పాడు. ఆయన ప్రకారమే నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు కేవలం కిరాయిదారులు అవుతారు, కానీ ఇక్కడ మీ అయ్యా జాగిరేముండదు, మీకు హక్కులు ఉండవు. ఇదే విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. రేవంత్ రెడ్డి స్క్రిప్టు, బాబు డైరెక్షను, పవన్ యాక్షన్. ఇక్కడ చూడండి, ఇది ఎల్లో మీడియా సమర్పించు భారీ బ్యానర్, ఎల్లో ప్రొడక్షన్స్ వారి చిత్రం ఇది. మరో డైవర్షన్ చిత్రం ఇది. రేవంత్ స్క్రిప్టు, బాబు డైరెక్షను, పవన్ యాక్షన్ చేస్తున్నాడు. మిత్రులారా, చాలాసార్లు చెప్పాను, అక్కడ ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీలోనో అమరావతిలోనో ఇక్కడ రిమోట్ కంట్రోల్ పెట్టుకొని, టెలిపతి పట్టుకొని ఇక్కడ వ్యవహారాలు జరుపుతూ ఉన్నారు. రిమోట్ ఇక్కడ అమాయక కొందరు స్వార్థ తెలంగాణ రాజకీయ నాయకులు, కవిత లాంటి వాళ్ళు చెప్పే పనులు చేస్తూ, వాళ్ళ వాక్యాలు, వాళ్ళ పలుకులన్నీ పలుకుతూ తెలంగాణ సమాజంలో మళ్ళొక్కసారి అనిశ్చిత పరిస్థితులు ఏర్పాలని కోరుకుంటున్నారు. వారి డైరెక్షన్లో జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే బాబు గారు డైరెక్షన్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా అయిపోయాక మళ్ళొక సినిమా ప్యాకేజ్ ఉంటుంది వీళ్ళకు. ఎప్పటికి కూడా సినిమా ప్యాకేజ్, సినిమా కంటే ఒక సినిమాలో వాళ్ళు ధనవంతులుగా ఉంటారు, ఒక సినిమాలో అవారగారుగా ఉంటారు, ఒక సినిమాలో గ్యాంగ్స్టర్గా ఉంటాడు, ఒక సినిమాలో ఇంకొక రకంగా దేవుడుగా ఉంటాడు. అంటే సినిమాకు కథ మారినట్టే ఈయనకు నెలకు ఎలక్షన్లకు ప్యాకేజీలు మారుతూ ఉంటాయేమో అని అనుమానం వస్తూ ఉంది. ఒకరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకొక రోజు మన కులస్తులు మనం ఓటేస్తే మన కులస్తులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, మనకు హక్కు లేదా అంటాడు. అంటే ఎన్నికలకు తీరుంటుంది ఆయనకు. ఇకపోతే పచ్చని తెలంగాణపై మళ్ళీ విచ్చుకుంటున్న కుట్ర కుతంత్రాలు, జాతీయవాద ముసుగులో ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటున్నారు. గురు శిష్యులు కనుసన్నలలో పవన్ కళ్యాణ్ గుప్పిగంతులు. కాంగ్రెస్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించుకోవడానికే ఇకపోతే చాలా ఆశ్చర్యకరమైన ఇంకో వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన. రాష్ట్రానికి రావాలంటే పాస్పోర్ట్ కావాలని. అయ్యా అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మట్టి గర్పించిన విషయం గుర్తుందా? పాస్పోర్ట్ కావాలా, వీసాలు కావాలా అన్నారు. ఇకపోతే మరి వీటికి సమాధానం చెప్పాల్సిన చాలా ఉన్నాయి, నేను అడుగుతాను తర్వాత స్పెషల్ ఇన్డెప్త్కి వెళ్ళినప్పుడు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదం. అవును, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా చాలా ప్రమాదం, అంతకన్నా ప్రమాదం, క్యాన్సర్ కన్నా ప్రమాదం, ఎయిడ్స్ కన్నా ప్రమాదం కులవాదం. మీ కులస్తులు, మీరు మాత్రమే పాలకులు, ప్రతి వ్యవస్థలో మేమే ఉంటాం, అక్కడ పని చేసేవాడు, పని చేయించుకునేవాడు అంతా కూడా మా కులస్తులే ఉండాలని చెప్పి ఇక్కడ తెలుగు మీడియా ఛానళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డామినేషన్ ఉంటుంది. ఎక్కడ వ్యాపార సంస్థలకు వెళ్ళినా కూడా వాళ్ళే ఉంటారు, ఏ ఫిలిం సిటీకి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. మరి అది ఉగ్రవాదం కాదా, ఉన్మాదం కాదా, అది క్యాన్సర్ కన్నా ప్రమాదం కదా? వాటికి కూడా సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్. నీ పవన్ కళ్యాణ్ నీ జనసేన పార్టీ ఆఫీసులో మీ కులస్తులు ఎంతమంది పనిచేస్తున్నారు? నీ సినిమా ఆఫీసులో, నీ కేటగిరీలో, నీ పిఆర్ఓలు నీ కులు ఎంతమంది ఉన్నారు? నీ సినిమా మేనేజర్లు నీ కులపోలు ఎంత ఉన్నారు? మ్యాగజైన్లు నీ ఎంతవైపు ఉన్నాయో మాకు లెక్కలు తెలవదా? నీ సినిమా పిఆర్ఓలంతా కూడా, నీ పర్సనల్ పిఆర్ఓ అంతా ఏ కులస్తులు లిస్టు తీయమంటారా? మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు, మీ పర్సనల్ ఇళ్లలో పనిచేసేటువంటి మేనేజర్లు ఎవరో లెక్కలు తీయమంటారా? మీ అన్న చిరంజీవి గారి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతేనేమి, మీ అన్నకున్న పిఆర్ వ్యవస్థలు అయితేనేమి ఏ కులస్తులో మాకు తెలవదా? అది ఉగ్రవాదం కాదా? అది ఉన్మాదం కాదా? అక్కడ కులవాదంలో లేనటువంటి మీ సూత్రం ఇక్కడ మా ప్రాంతీయవాదంలో, మా ఆత్మగౌరవం విషయంలో ఎందుకు ఉగ్రవాదం అవుతుందో ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో ఎందుకున్నారు? ఎందుకు ఉండకూడదు? ఎక్కడైనా ఉంటారు. కాంట్రాక్టర్ వ్యాపారస్తులు ఏదైనా వ్యాపారం చేస్తారు. రేపు వీళ్ళు కర్మాగారాలు కడతారు, మీ దగ్గర కడతారు, మా దగ్గర కడతారు, గుజరాత్లో కడతారు. అవసరం వస్తే పార్కులు కడతారు, అవసరం వస్తే స్మృతి వనాలు కూడా కడతారు, సమాధులు కూడా కడతారు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ఏది ఇస్తే అది కట్టుకుంటారు, కమిషన్లు ఇస్తారు, కమిషన్లు తీసుకొని కడతారు, లాభం తీసుకొని కడతారు, ఎక్కడైనా కడతారు. రేపు నీది కట్టమన్నా కూడా కడతారు. వాళ్ళ ఆంధ్ర అయినా, గుజరాత్లో అయినా ఎక్కడైనా కడతారు. అమెరికా వాడొచ్చి ఇక్కడ కడతలేడా? ఇక్కడ కంపెనీలు పెడతలేరా? వ్యాపారం చేస్తలేరా? మీ అమరావతిలో కడతలేరా? పెడతలేరా? ఎందుకు ఇక్కడ కాంట్రాక్టుల విషయం ఎందుకు వస్తుంది మీకు? ఇక్కడ తెలంగాణలో అన్ని రకాల కాంట్రాక్టులు ఉన్నారు. గుజరాతీ వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల కాంట్రాక్టులు ఇక్కడ ఉన్నారు.
గోండులకు బోర్లు వేయించిన ఎవరి కోసం వేయించారు బాబు మీరు? గద్రానికి బండి కొనిచ్చావా? కొనిచ్చావు, కొనిస్తా, మాకేంటి అభ్యంతరం? కొనిచ్చుకోండి, అది మీ వ్యక్తిగత అభిప్రాయము. మీరు కొనిచ్చుకున్నారో కౌగులిచ్చుకున్నారో మీ ఇష్టం, మాకేంటి? గద్దరు మీకు వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగత అభిప్రాయం, మీరు కౌలించుకోండి. మీరు ఇట్లా వ్యక్తిగతం గురించి మాట్లాడాలంటే మీకు వ్యక్తిగత జీవితం గురించి వెళ్ళాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎవరెవరు గౌలించుకున్నారో, మిమ్మల్ని ఎవరెవరు వదిలిపోయారో ఆ లెక్కలన్నీ తీయాల్సి వస్తుంది కదా. వ్యక్తిగతంగా నువ్వు చేసుకునేటువంటి వ్యవహారానికి మా తెలంగాణ సమాజానికి ఏం సమాజం ఉంటుందో, సంబంధం ఉంటుందో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం జననేత అవతరణ పవన్ కళ్యాణ్ మీడియా. ఇంకా మీరైతే మిమ్మల్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఏమిటంటే అది మీరు మాత్రం, నేను ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, అవలోకనం అయింది. అంటే మీ క్యారెక్టర్ ఏందో, మీ పొజిషన్ ఏందో, మీరు ఏం చేస్తున్నారో అర్థమైనట్టుంది. మీరు స్క్రిప్ట్ ప్రకారం వచ్చారు, డైరెక్షన్ ప్రకారం పనిచేస్తున్నారు, కూలి కోసం పనిచేస్తున్నారు. అయినా కూడా ఆత్మలోకనలో స్పష్టమైనటువంటి చెప్పారు, నాకు ఆంధ్రప్రదేశ్లో గతి లేదు, నాకు అక్కడనే ముఖ్యమంత్రి గాను, ఇక్కడ వచ్చి అవుతానా అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది మీకు. అది నిజమే. కాకపోతే ఏం చేస్తామంటే మనం కూడా రాజావారి వేషం వేస్తాం. ఏది కింగు రాజావారి వేషం వేస్తాం నటుడిగా ఉన్నప్పుడు. మనం రాజునంగా మనకు తెలుసుగా అంతరాత్మక, నాకు రాజ్యం లేదు, రాజును కాదు, ఇంటికి వెళితే డొక్కడోలు కొట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఆర్టిస్టులు నటీనటులు అనుకుంటుంటారు. ఎందుకంటే ఆ నటీనటుడు పాపం వ్యక్తిగత జీవితంలో పేదవాడుగా ఉంటాడు, కారులో తిరగాల్సిన క్యారెక్టర్ వేస్తున్నప్పుడు అతను అనుకుంటాడు, అలాగే నువ్వు నిన్న కూడా అనుకున్నట్టుంది, నీకు ఆంధ్రప్రదేశ్లో దిక్కు లేదు, ఇక్కడే నాకు ఉంటుంది. నిజంగా ఉంది, లేకుండా మరి ఎందుకు వస్తున్నావు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇది నిన్న ఈ పేపర్లో ఉన్నటువంటి విషయాలు. ఇక పోతే రైతులకి ఒకే పంట వేయద్దు. మరి ఇదే విషయం కేసీఆర్ కూడా చెప్తే ఆ రోజు ఏం మాట్లాడావు రేవంత్ రెడ్డి గారు? ఒరేస్తే ఒరే అంటావు అని చెప్పి అనని వాక్యాన్ని అంటగట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేశావు కదా. మరి ఇదే నోరుతోటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కూడా చెప్పాల్సి ఉంటుంది. నిజంగా కూడా ఇది స్వాగతించాల్సిన అవసరం. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యవసాయం ఒకే తరహా పంట పండిస్తే సమతుల్యం దెబ్బతింటుంది. ఇదొక పాయింట్ అయితే, రెండవది అందరూ అదే పంట పండిస్తే మిగతా పంట ఎవరు పండిస్తారు? మనం అన్నమే వండుకుంటే మరి దాంట్లో కందిపప్పులు, పప్పు ధాన్యాలు ఎవరు పండించాలి? చెరుకు ఎవరు పండించాలి? ఇట్లా సమతుల్యం పాటించాలి కదా. అంటే మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు ఒకేసారి టమాటా బాగా పండేస్తే 10 పైసలు 50 పైసలు కాదు కదా, ఆటో కూలి కూడా గిట్టుబాటు కాక పారబోస్తాం. మళ్ళీ అదే టమాటా 90 రూపాయల కిలో కొనుక్కుంటాం. ఇదంతా కూడా వ్యత్యాసం సమతుల్యం లోపడించడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, చెప్పేవాడు లేకపోవడం వల్ల, చెప్పిన వాడిని మీరు దోషిగా నిలబెట్టినటువంటి చరిత్ర మీది. ఇకపోతే ఆయుర్వేద విషయం ఇదేనా అంకితభావం? ఎందుకు తాళలేకపోయారు? ఎండకు తాగలేక ప్రసంగం అయితే ముగించాడు. మరి ఆ ఎండ ఆయన భరించలేకపోయాడా? ఆయనని భరించలేక ఎండలో ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి అర్థం చేసుకున్నాడేమో. కానీ మిగతాదంతా పేపర్లో ఉంది, ఆ ప్రింటెడ్ పేపర్ మెటీరియల్ చూసేసుకోవచ్చు అన్నాడు. ఒక రకంగా దాన్ని పెద్దగా విమర్శించడం అవసరం లేదు. ఎందుకంటే ఈయన మాట్లాడినా ఈయన కేసులు ఫ్యాన్లు ఉంటాయేమో, కానీ కూర్చొని వినేటువంటి వాళ్ళు కానీ మన మీడియా సోదరులు కూడా పాపం ఎండలో నిలబడి ఆ కవరేజ్ కెమెరాలు పట్టుకొని ఎంతో బాధపడుతుంటారు. రిపోర్టర్లు రాసుకోలేక అంటే ఒక గుంపుగా ఉన్నటువంటి రిపోర్టర్స్ నెట్టుకుంటునో కింద పడేస్తుంటునో ఇబ్బంది పడుతుంటారు. సో మంచి పనే చేశాడైతే నేను అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ ఈనాడులో ఏముందో చూద్దాం. పెంట ఇక్కడ ఉందా? ఇక్కడ చూస్తున్నా. ఓకే, 1, 2, 3 పేజీల వార్త ఉందయ్యా. మొత్తం పేజీలు అన్నీ ఆ పారాయణాలే ఉన్నాయి. సరే, ఇక్కడ పేపర్ ఏమో ఇలా ఉంటుంది, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అంట. నేను ఇంతకుముందుకు చెప్పాను, అంతకన్నా ప్రమాదం కులవాదం ఉంది. మీరు ఎత్తుకున్నటువంటి ఆ కమనీయమైనటువంటి కులవాదానికి సమాధానం కూడా